హలో ఫ్రెండ్స్, నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ కొత్త వారు వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా వీడియో విషయంలోకి వెళ్తే, నిన్న జరిగిన మ్యాచ్లో ఎంఐ గెలవడం అయితే జరిగింది, ముంబై ఇండియన్స్. అదేవిధంగా కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ దిగి వాళ్ళ బ్యాటర్స్ అందరూ విఫలం అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఎంతో అనుభవం ఉన్న బ్యాటర్ని సైతం యంగ్ ప్లేయర్ డకౌట్కి అయితే పంపేయడం అయితే జరిగింది. ఇది బ్యాటింగ్ ట్రాక్ అయినా సరే వాళ్ళ టీం అశ్విన్ కుమార్ అయితే వాళ్ళందరినీ వెనక్కి పంపించడం అయితే జరిగింది. ఎంతో కీల్ రోల్ పోషిస్తున్న వాళ్ళందరినీ సైతం అందరిని వెనక్కి అయితే పంపేయడం అయింది. కింగ్ డికాక్ కానీ, సునీల్ నారాయణ్ కానీ, రసూల్ కానీ, రింకు సింగ్ ఇలా టాప్ బ్యాటర్స్ అందరిని కూడా తక్కువ స్కోర్కి అవుట్ చేసి వెనక్కి పంపించడం అయితే జరిగింది. నిన్నటి మ్యాచ్లో కేకేఆర్ బ్యాటర్స్ అందరూ పూర్తిగా విఫలమైతే అవడం అయితే జరిగింది. అటు బ్యాటింగ్లోని ఏ మాత్రం వాళ్ళు చూపించలేకపోయారు వాళ్ళు. అదేవిధంగా అశ్విన్ కుమార్ మాత్రం చూశారు కదా, 3 ఓవర్లు వేసి 24 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. మెయిన్ ఎంఐలో కీ రోల్ ఎవరిదైనా ఉందంటే ఇతనిది కీలక పాత్ర అయితే పోషించింది. అదేవిధంగా ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అయితే ఫుల్గా కంబ్యాక్ అయితే ఇచ్చింది. 3 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ విన్నింగ్ మూమెంట్ అయితే ఇదే. అది కూడా దానికి కీల్ పాత్ర మాత్రం అశ్విన్ కుమార్. ఇతను ఎంఐ మాత్రం ఎప్పట్లాగే యంగ్ ప్లేయర్స్ని తీసుకురావడంలోనూ ముందు ఉంటుంది. ఒక్కసారి చూడండి, టాప్ బ్యాటర్స్ అందరినీ ఎలా అవుట్ చేశాడు అశ్విన్ కుమార్. రింకు సింగ్, రసూల్ని, కేకేఆర్ కెప్టెన్, అదేవిధంగా కోహ్లీ అందరిని కూడా తక్కువ స్కోర్కి అవుట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా బౌల్ట్ కూడా అదేవిధంగా వికెట్స్ తీయడం అయితే జరిగింది. దాంట్లో హార్దిక్ పాండ్యా కూడా ఒక వికెట్ తీశారు. ఇంకా ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా అతను అశ్విన్ కుమార్ కూడా ముందు వల్ల బాడీని అటాక్ చేయడానికి వికెట్స్ వస్తాయని సూచన ఇవ్వడం వలన కొన్ని వికెట్స్ అయితే వచ్చినాయని అతను ప్లేయర్ అయితే చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ బౌలింగ్కి వచ్చిన కేకేఆర్లో అయితే వన్ అండ్ ఓన్లీ కేకేఆర్ బౌలర్లో రసూల్ ఒక్కడే రెండు వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది 35 రన్స్ ఇచ్చి. రసూల్ ఒక్కడే దాంట్లో యాక్టివ్గా ఉన్నాడు. అదేవిధంగా బ్యాటింగ్లో మాత్రం ఏమాత్రం కాంట్రిబ్యూషన్ చేయించలేకపోయారు. అదే వాళ్ళ బ్యాటర్స్ కానీ అందరూ కూడా ఎంతో కొంత స్కోర్ కానీ ఉంచున్నట్లయితే నిన్నటి మ్యాచ్ అయితే గట్టి పోటీగా ఉండేది. కానీ అశ్విన్ వేసిన మంచి బౌలింగ్ వల్ల, టెక్నిక్స్ వల్ల అటాక్లో వాళ్ళైతే బురదీ కొట్టారనే చెప్పాలి. అందరూ ఎంతో సీనియర్స్, ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్స్ని సైతం డకౌట్లోకి పంపించడం అయితే జరిగింది. వెంకటేష్ అయ్యర్ని శాతం బురదీ కొట్టించారు. వెంకటేష్ అయ్యర్ని అయితే ఫస్ట్ బాల్కే వికెట్ వచ్చేది, కానీ ఎంఐ బౌలర్స్ అయితే క్యాచ్ అయితే పట్టుకోలేకపోయారు. అదేవిధంగా అశ్విన్ మాత్రం కేకేఆర్ బ్యాటర్స్ అందరినీ ఒక రౌండ్ ఆడేసుకున్నట్లే అయింది. అదేవిధంగా లాస్ట్ టైం ఇంకో యంగ్ ప్లేయర్స్ని తీసుకొచ్చి అదేవిధంగా అతను కూడా అతను పర్ఫార్మెన్స్ అయితే చూపించి ఎంఐలో కీల్ రోల్ అయితే పోషించాడు. ఇదే విధంగా వీళ్ళే కాదు, మనకి ఇప్పుడు స్టార్ ప్లేయర్స్ అయిన బుమ్రా కానీ, అదేవిధంగా రోహిత్ శర్మ కానీ ఇలా ఎంఐ అయితే పరిచయం చేయడం అయితే జరిగింది. ఇదే విధంగా చాలా అంటే చాలామంది యంగ్ ప్లేయర్స్ను తీసుకురావడంలో కీలక పాత్ర అయితే ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అయితే కీల్ రోల్ పోషించింది. నెక్స్ట్ ఎంఐ బ్యాటర్స్ దిగినాక ఓపెనర్స్లో మన ఇండియన్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ మాత్రం తక్కువ స్కోర్కే వెనుదిరగడం అయితే జరిగింది. అతను ఈ సీజన్ అయితే పూర్ పర్ఫార్మెన్స్ అయితే కొనసాగుతుంది. తక్కువ స్కోర్కే అవుట్ అవ్వడం వలన అతను ఫామ్ అనేది చాలా డ్రాప్ అవుతుంది. ఒక్కసారి అతను ఎంఐ ఓపెనర్ కూడా ఫామ్లోకి కానీ వచ్చారంటే ఎంఐ తిరుగులేకుండా ఈసారి కూడా ఎప్పట్లాగే వాళ్ళు 2-3 సార్లు ఓడిపోయినా సరే ఫైనల్కి వచ్చి కప్పు సాధించినవి కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ కూడా కొంచెం కంబ్యాక్ అవ్వాలి, ఎందుకంటే తక్కువ స్కోర్లకే పరిమితం అయితే అవుతున్నారు కాబట్టి.
కంబ్యాక్ అయితే ఇవ్వాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.